బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పైన భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. పెట్రోప్లావోవ్స్ కమచ్కాస్కీ ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా గుర్తించారు. భూమి లోపల రష్యాకు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. ఇండోనేషియాలో కూడా 6.1 తీవ్రతతో భూమి కంపించింది. ఇక వరుస భూకంపాలతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ బ్రేకింగ్ న్యూస్ లో బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ 7.8 మీరు చూడండి. ఎగ్జాక్ట్ గా అక్కడ అది ఐలాండ్ కమచ్కా ప్రాంతంలో ఈ భూమి కంపించింది. దీంతో అటు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సముద్ర గర్భంలోనే ఈ భూమి కంపించింది. సో ఎగ్జాక్ట్గా 7.8 తీవ్రతతో 21:58 అంటే సుమారుగా అది అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. సో నిన్న అర్ధరాత్రి సమయంలో 7.8 తీవ్రతతో నమోదైంది. వెంటనే దాని తర్వాత సిరీస్గా మరోసారి 5.8 తీవ్రతతో కూడా నమోదైంది. ఒకటి కాదు, 2 సార్లు భూమి కంపించింది. మొదటిసారి 7.8 తీవ్రతతో 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆ తర్వాత 5.8 తీవ్రతతో కూడా మరోసారి భూమి కంపించింది. సో ఫాలోయింగ్ ద ఎర్త్క్వేక్ ద యుఎస్ నేషనల్ వెదర్ సర్వీసెస్ ఇష్యూడ్ ఏ సునామీ అడ్వైజరీ, సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సో కమచ్కా ప్రాంతం మొత్తం వణికిపోయింది. సో రీసెంట్ డేస్లో భూమి కంపిస్తూనే ఉంది. రష్యా మొత్తం కూడా అల్లాడిపోతోంది. సో సెప్టెంబర్ 18 అర్ధరాత్రి, సెప్టెంబర్ 18 అర్ధరాత్రి, ఇక సెప్టెంబర్ 19 రాబోతున్నటువంటి క్రమంలో ఎగ్జాక్ట్గా 9 గంటల 58 నిమిషాలకి ఈ భూమి కంపించింది. మీరు చూస్తున్న విజువల్స్లో 7.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అని చెప్పి చూపిస్తున్నాయి. సో దాంట్లో కమచ్కా ప్రాంతంలో ఈ భూమి కంపించింది. సో యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే ఇంకా అధికారులు రికార్డ్ చేయలేదు. సో ఇట్స్ కోస్ట్ ఆఫ్ కమచ్కా పెనిన్సులా, కమచ్కాకి సంబంధించినటువంటి ఆ పెనిన్సులా దగ్గర చోటు చేసుకుంది. సో సునామీ అడ్వైజరీస్ కూడా ఇష్యూ చేశారు. సో దాని తర్వాత పెద్ద ఎత్తున అటు యుఎస్ వెస్ట్ కోస్ట్, హవాయి వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగాయి. సో పెద్ద ఎత్తున అక్కడికి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, అటువైపు నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ కూడా, రష్యన్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగాయి. సో సెప్టెంబర్ 13న కూడా ఇదే స్థాయిలో ఒకసారి భూమి కంపించింది 7.4 తీవ్రతతో. అప్పుడు కూడా కమచ్కా ప్రాంతంలోనే సుమారుగా అప్పుడు 40 మంది మరణించినట్టు తెలుస్తోంది. సో సుమారుగా ఆ వరుస భూకంపాలు రష్యా ప్రాంతాన్ని కొంత అల్లాడిస్తూ ఉన్నాయి. సో అంతకంటే ముందు జూలై 30న కూడా 8.8 తీవ్రతతో భూమి కంపించింది. 80 మంది మరణిస్తే 25 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. జూలై 30న 8.8 తీవ్రతతో భూమి కంపించింది. సో ఇట్ ఈస్ ఎ మ్యాసివ్ earthquake, one of the largest ever recorded in Russia, and it generated tsunami. సో అక్కడ సునామీ హెచ్చరికలు అప్పుడు కూడా జారీ చేశారు. సో ఇప్పుడు నమోదైంది 7.8, ఎగ్జాక్ట్గా నెల రోజుల క్రితం నమోదైంది 8.8 తీవ్రతతో ఒక భారీ భూకంపం నమోదైంది. ఒకసారి అక్కడ భూకంపం తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో ఒకసారి విజువల్స్ చూద్దాం. Твою мать! రైట్, యాజ్ పర్ దేర్ గవర్నర్ డైరెక్షన్స్. సో అక్కడ గవర్నర్ యొక్క డైరెక్షన్స్ నేపథ్యంలో 1 కాదు 2 కాదు, ఒకే రాత్రి అర్ధరాత్రి 5 సార్లు భూమి కంపించింది. చూడండి, పెట్రోప్లావోవ్స్ 7.8, 5.8, 5.0. మీరు కింద నుంచి గమనిస్తే మొదట 7.8, 5.8, 5.0, ఆ తర్వాత మరోటి. సో 1 కాదు 2 కాదు, ఏకంగా 5 సార్లు భూమి కంపించింది. 4.5, 7.8, 5.8, 5.4, 5.2, 5 సార్లు భూమి కంపించడంతో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సో 7.80 ఇది చాలా తీవ్రమైనటువంటి భూకంపంగా రష్యన్ అధికారులు
వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్ అక్కడ ఉన్నటువంటి వ్లాదిమిర్ సోల్జో ఆయన చెప్తున్న వివరాల మేరకి సునామీ హెచ్చరికలను జారీ చేసినట్టు తెలుస్తోంది. 7.8 తీవ్రతతో పెట్రోప్లావోవ్స్క్ కమచ్కా రీజియన్ ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ రష్యా ఆ ప్రాంతంలో ఈ భూమి కంపించింది. ఏకంగా సముద్ర గర్భానికి చాలా సమీపంగా చాలా దగ్గరగా భూమి కంపించడంతో అందరూ కూడా ఒక్కసారిగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సో టెలిగ్రామింగ్ మెసేజింగ్ యాప్ ద్వారా వ్లాదిమిర్ సోల్జో ఒక మెసేజ్ని పాస్ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి, కొంత జాగ్రత్తలు తీసుకోండి, చాలా చోట్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. సో ఎమర్జెన్సీ టీమ్స్ యాక్టివ్గా ఉన్నాయి, స్టేట్ హై రేంజెస్ కూడా యాక్టివ్గా ఉన్నాయి. సో పెనిన్సులా నియర్ బై ఉన్నటువంటి ఈస్ట్ షోర్లో ఉన్నటువంటి అందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ అటు బెర్రింగ్ సీ అండ్ పసిఫిక్ ఓషియన్ సో ఈ సమీపంగా ఉన్నటువంటి ప్రాంత ప్రజలు మొత్తం కూడా అలర్ట్గా ఉండాలి, సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో కురిల్ ఐలాండ్ చైన్ సో వాళ్ళంతా కూడా ఎక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారంటే కురిల్ ఐలాండ్ నార్త్ ఆఫ్ జపాన్. ఎమర్జెన్సీ మినిస్ట్రీ చెప్తున్న ప్రకారంగా కురిల్ ఐలాండ్ దగ్గర నార్త్ ఆఫ్ జపాన్ దగ్గర ఈ సునామీ వచ్చే అవకాశం ఉందట. సో యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ అండ్ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా ఒక అడ్వైజరీని జారీ చేసింది. అలస్కా ప్రాంతం నుంచి అలస్కా వరకు కూడా పెద్ద ఎత్తున ఈ అలస్కా సిచ్యువేషన్ దగ్గర నుంచి కూడా భూమి కంపించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో గతంలో 8.8 తీవ్రతతో జూలై 30 నమోదైతే ఇప్పుడు 7.8 తీవ్రతతో మరోసారి ఇదే ప్రాంతాన్ని భూకంపం ఒక్కసారిగా ప్రకంపనలు రేపిందని చెప్పాలి. ఎస్ నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతాను నాతో పాటుగా. సచిన్, రష్యాలో వరుస భూకంపాలు జూలై 30, సెప్టెంబర్ 13 అండ్ సెప్టెంబర్ 18 వరుస భూకంపాలు. ఈరోజు ఒకరోజు ఏకంగా 5 సార్లు భూమి కంపించింది. 4.8, 7.8, 5.8, 5.4 అండ్ 5.2. సో 5 సార్లు భూమి కంపించింది. సో ఈ భూకంపాల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సో కమచ్కాలో ఎలా ఈ సిచ్యువేషన్